మన మూలాలు జానపదంలోనే ఉన్నాయి అని సాహిత్య అధ్యయనం వల్ల మానవ జీవితంలోని అనేక జీవన అంశాలు అర్థం చేసుకోవచ్చు అని తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ నమోజు బాలాచారి అన్నారు. జానపద సాహిత్య పరిశోధక బృహ్య ఆచార్య బిరుదురాజు రామరాజు శత జయంతి ప్రారంభ సందర్భంగా ఖమ్మం ఎస్ఆర్ బీజీఎన్ఆర్ కళాశాల తెలుగు విభాగం నిర్వహించిన బిరుదు రాజరామరాజు శత జయంతి సమాలోచన ప్రత్యేక సదస్సులో ఆయన మాట్లాడారు. విశ్రాంత ఆచార్యులు డాక్టర్ గన్నమరాజు గిరిజా మనోహరరాజు బిరుదరాజు సాహితీమూర్తి మధ్యపై కీలకోపన్యాసం చేశారు. బహుముఖీనమైన సాహితీమూర్తి మధ్యం ఆయన ప్రత్యేకత అన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆచార్య బన్నా ఐలయ్య మాట్లాడుతూ విశ్వవిద్యాలయం నిర్వహించే సదస్సుల కంటే ఖమ్మం కళాశాల విద్యార్థుల కోసం విభిన్న కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప దార్శనికతకు నిదర్శనమన్నారు. కార్యక్రమానికి వైస్ ప్రిన్సిపల్ ఏఎల్ఎన్ శాస్త్రి అధ్యక్షత వహించారు. కాగా కార్యక్రమంలో గౌరవ అతిథులుగా గవర్నింగ్ బాడీ సభ్యులు పి రవి మారుత్, సాహిత్య అకాడమీ కౌన్సిల్ సభ్యులు ప్రసేన్, కవి యాకూబ్, కవి డాక్టర్ సీతారాం, సమత, శ్రీధర్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ సునంద, కేయు అధ్యాపకులు మంధాని శంకర్, బి రాములు, వాహేద్, సదస్సు కో కన్వీనర్ డాక్టర్ జె అనురాధ, కోటమ్మ, కిరణ్ కుమార్, కపిల భారతి, కార్తిక్, భానుతు రెడ్డి, శ్రీనివాస్, పీజీ విద్యార్థులు పాల్గొన్నారు. డాక్టర్ ఎంవి రమణ వందన సమర్పణ చేశారు. అప్పటి నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు మన తరతరాలుగా మనం చూస్తున్నది మొత్తం కూడా సాహిత్యం, పాలక వర్గాల సాహిత్యం. అది రామాయణమే కావచ్చు, భారతమే కావచ్చు, భాగవతమే కావచ్చు, లేకపోతే వీటిని వివిధ భాషల్లో తిరగల మరగల రాసినటువంటి మొల్ల దగ్గర నుంచి మొదలుపెట్టి విశ్వనాథ సత్యనారాయణ వరకు కూడా వీరే అదే సాహిత్యాన్ని తిరగరాసి రకరకాలుగా వ్యాఖ్యానాలు రాస్తూ ఇదే మన సాహిత్యం. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా సభాధ్యక్షులు ప్రిన్సిపల్ గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుస్తున్నాను. థ్యాంక్ యూ. తెలుగు డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్వహించడం, దానికి తెలంగాణ సాహిత్య అకాడమీ సహకరించడం, ఈ వేదిక మీద ఇంతమంది ముఖ్యులు, వేదిక ముందు ఇంతమంది ఔత్సాహికులైన విద్యార్థులు ఉండటం ఈరోజు విశేషం. నిజానికి రామరాజు గారికి రావాల్సినంత గుర్తింపు రాలేదేమో అనేది నాకు వ్యక్తిగతంగా ఉన్న అభిప్రాయం. అయితే కాలం చాలా మారిపోయింది. అసలు ఇవాళ ఉన్న ఇదేంటంటే వైచిత్రి, ఆయనేమో జానపద కళా సాహిత్యం, మౌఖిక సాహిత్యానికి సంబంధించి చాలా విశేషమైన కృషి చేశారు. ఆయన గురించి మనం ఇవాళ వికీపీడియాలో తెలుసుకోవాల్సినటువంటిది. కాబట్టి ముఖ్యంగా తెలుగు భాష విద్యార్థులు, అధ్యాపకులు, డిపార్ట్మెంట్లు తెలుగు భాషలో ఇట్లా విశేషమైన కృషి చేసినటువంటి సాహితీవేత్తలందరినీ విద్యార్థులకి పరిచయం చేయటం, వాళ్ళని ఈ కాలంలో నిలబెట్టడం అనేటువంటిది కూడా మన ముందున్నటువంటి కర్తవ్యం. ప్రముఖులైనటువంటి వాళ్ళ చేత ప్రసంగాలు, బిరుదరాజు రామరాజు గారితో వారి వ్యక్తిత్వం గురించి, వారి యొక్క సాహిత్య సేవ గురించి, పెద్దవాళ్ళ యొక్క జ్ఞాపకాలు, అనుభవాలతోటి 25-26 పేజీలలో మనం ఆవిష్కరించాం. సో ముఖ్యంగా విద్యార్థులందరికీ ఒకే మనవి, సాహిత్యాన్ని అభ్యసిస్తున్న వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళు కూడా సాహిత్యాన్ని వాళ్ళు చదువుతూ ఉంటే మరి మీకు జీవితం మీద ఒక ఇష్టం అనేటువంటిది ఏర్పడుతుంది. మేము చదువుకున్నా కూడా సాహిత్యాన్ని చదువుతూనే ఉన్నాం. చాలామంది ఎంత సంస్కారవంతమైనటువంటి కళాశాలలో చెప్పాల్సిన పని లేదు. కళాశాలల యొక్క విధి అని ఈ కళాశాల ప్రత్యేకంగా గుర్తింపబడింది. చాలామంది తెలిసి ఉంటుంది. మరి ఈ తరానికి దున్నపోతు దుక్కిలెందుకు బన్నావు, పసులోడు గాయంది నన్నేమంటావు, పసులోడ ఎందుకు గాయలే, దొర జీతమియ్యంది నన్నేమంటావు, దొర జీతమెందుకు ఇవ్వలే, సోలలేంది నన్నేమంటావు, సోల ఎందుకు లేవు, వడ్లోడు చెయ్యంది నన్నేమంటావు, వడ్లోడ సోడ ఎందుకు చేయలే, కమరైన చెయ్యంది నన్నేమంటావు,
కమ్మరాయన కమ్మరాయన ఎందుకు చేయదే, బాడ్చ లేనిది నన్నేమంటావు, బాడ్చ ఎందుకు లేవు. ఇది కమ్మరాయన దగ్గరికి పోతుంది. తిత్తి లేనిది నన్నేమంటావు, తిత్తి ఎందుకు లేవు. బక్కెద్దు జావంది నన్నేమంటావు. ఎక్కడ మొదలుపెట్టి దుక్కిల ఉన్నటువంటి దున్నపోతూ బక్కెద్దు చావు వరకు వచ్చింది. దీంట్లో శ్రమ సంస్కృతి ఉంది. వ్యక్తి బాగా ఉన్నతుడై ఉండాలి. మొదలు ఆయన మనస్సు శాంతంగా ఉండాలి. ఉంటేనే ఏ పనైనా చేయగలడు. అది సాహిత్య కార్యక్రమం కావచ్చు, సామాజిక కార్యక్రమం కావచ్చు, మిగతాది కావచ్చు. కాబట్టి శాంతి స్వాంతతతో పిల్లల భావాలతో పాటు తన భావాల సముద్రంలో మునిగి తేలుతున్నటువంటి వాడు వాత్సల్యవర్తనుడై కోపము తాపము మరచి, ఇక్కడ ఒక మాట చెప్పాలి, కోపము తాపము మరచి ఆయన ఉండేవాడని. కోపం బాగానే ఉండేది రామరాజు గారికి. ఎప్పుడు మనము సరి అయిన ప్రవర్తన లేనప్పుడు దాన్ని నేను అనుభవించాను కాబట్టి నాకు తెలుసు. అంటే ఎప్పుడు నేను పరిశోధన విషయంలో కొంచెం పక్కకు ఉండేవాడిని. ఏ మాట చెప్పినా చాలాసేపు మాట్లాడి తర్వాత పరిశోధన గట్టెక్కించేసావా అనేవాడు. కోపం ఉండేది, కానీ ఆ కోపము మన అభివృద్ధి కొరకు ఉండేది. అట్లాంటి కోపము తాపమును మరచి సద్భావముతో విద్య నేర్చున్నట్టు చేశాను. చాలామందికి ఆయన దగ్గర దేవరకొండ చిన్ని కృష్ణయ్య గారని ఉండేవారు మెడ్రాస్లో. అట్లాగే వల్లపరెడ్డి బుచ్చారెడ్డి గారు మహబూబ్నగర్లో ఉండేవారు. చాలామంది పరిశోధకులు. నేను వారి దగ్గర ఏవో రాయాల్సి వచ్చినప్పుడు ఫేర్ చేసి ఇచ్చేవాడిని. ఆ విషయంలో మాకు వెంట ఉండి ఏ విధంగా దాన్ని పరిష్కరణలు ఎట్లా చేయాలి, గ్రంథాలు ఎట్లా చేయాలి, ఈ విషయాలన్నీ చెప్తూ ప్రత్యక్షంగా మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తూ ఉండేటువంటి వారు. అట్లాగే నవ్వులే కుసుమరాసులుగా ప్రవర్తింపగా, అంటే చాలా నవ్వుతూ పనిచేయించుకునేవారు. ఇది ఆయన మామూలుగా ఒక వ్యక్తిత్వం, ఒక మూర్తిమత్వం. అంటే ఒక మహాప్రవాహంలోకి, సాహిత్యంలోకి రాబోతున్నారు. సాహిత్య మూర్తిమత్వం తెలుసుకునే ముందు ఆయన మనం యాటిట్యూడ్ అంటుంటాం, ప్రవర్తన